హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు నేను మీకు పసుపుని ఎలా పండించుకోవాలో చాలా వివరంగా ఈ చిన్న వీడియోలో షేర్ చేస్తున్నానండి. పసుపుని మనం పొలాల్లో పండిస్తాం, కానీ కుండీలో కూడా చాలా ఈజీగా పండించుకోవచ్చు. పసుపు పండించాలి అంటే ఎక్కువ ప్లేస్ కూడా మనకు అవసరం లేదు. ఇలా పసుపు కొమ్మల్ని వాటర్లో ఉంచితే చిన్న చిన్న మొలకలైతే వచ్చాయండి. ఆ మొలకలు వచ్చిన కొమ్ముల్ని కుండీలో చక్కగా నాటేము అనుకోండి, పువ్వుల మొక్క పెరిగినట్టే అది కూడా చక్కగా పెరుగుతుంది. చూడటానికి ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. ఒక 2-3 నెలలకి చూడండి ఇంత హెల్దీగా వస్తుంది. దీనికి ఎలాంటి ఎరువులు యాడ్ చేయవసరం లేదు. జస్ట్ ఒక 3 డేస్కి ఒకసారి వాటర్ పోస్తే చాలు, చక్కగా పెరుగుతుంది. ఒక 2 నెలల తర్వాత ఈ పసుపుని నేను తీసే ముందు మీకు మనీ ప్లాంట్ని చూపిస్తున్నాను. ఈ మనీ ప్లాంట్ కూడా ఎంత చక్కగా పెంచుకోవచ్చో ఒక వీడియో షేర్ చేశాను, వీలైతే ఒకసారి చూడండి. ఆకులు చూడండి, ఇలా గ్రీన్ ఉన్నవి ఇలా కలర్ మారిపోతాయి, మొక్క కూడా ఎండిపోతుంది. ఇలా వచ్చింది అంటే మనకి పసుపు అనేది చక్కగా తయారైనది. ఒక్కొక్క మొక్క కింద 3-4 కొమ్ములు అయితే చక్కగా వస్తాయి. నేను నాటినవి చిన్న చిన్న పసుపు కొమ్ములే అండి, కానీ మనకి ఇక్కడ చక్కగా చాలా చక్కగా పసుపు అనేది ఊరింది. పెద్ద పెద్ద పసుపు కొమ్మలైతే వచ్చాయి. ఇలా తీస్తూ ఉంటే మట్టిలో ఒక్కొక్క మొక్క కింద 2-3 కొమ్ములైతే ఖచ్చితంగా వస్తాయి. మీరు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. పూల మొక్కని పెంచినట్టే ఈ పసుపు మొక్కలను కూడా చాలా చక్కగా పెంచుకోవచ్చు. మనం వంటల్లో కానీ స్కిన్ కోసం కానీ హెల్త్ పరంగా కానీ పసుపుని ఎక్కువ వాడుతూ ఉంటాం. ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా మన ఇంటిలోనే ఇలా కుండీలో కూడా పసుపుని పెంచుకోవచ్చు. అన్ని కొమ్ములు తీసిన తర్వాత చూడండి ఇన్ని కొమ్ములు అయితే నాకు వచ్చాయి. మీరు పసుపు మొక్కని పెంచాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. 2 నెలలకే ఇవి చక్కగా పెరుగుతాయి. పసుపు కొమ్ములు కూడా చక్కగా తయారవుతాయి.